Let the race begin. That's right. ఆడుతావా ఓడుతావా ఆటలో నువ్వు విన్నర్ అవుతావా స్విచ్ ఆన్ చేసి బ్రెయిన్ నువ్వు స్వింగ్ లోకి దూకిస్తావా హే 95 జాబులు ఎలా రిస్క్ హస్క్ బిజినెస్ ఎలా అదృష్టం నీకుంటే అందిస్తుంది మనీ రేస్ 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 కమ్ ఆన్ రేస్ 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 తమ్ముంటే సొమ్ములు నీకే సొంతం చేస్తుంది రేస్ yes this is the race. హాయ్ హలో నమస్తే వనకం సలాం వెల్కమ్ టు రామ్రాజ్ బనియాన్స్ రేస్ పవర్డ్ బై ఫాగర్ నందగోకుల్ స్వచ్ఛమైన తాజా నెయ్యి. Let the race begin. రేస్ కొంచెం డబ్బు కొంచెం సంతోషం కొంచెం నాలెడ్జ్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ మీకోసం. మరి ఈ రోజు మీ ముందుకు వస్తున్నారు ఫస్ట్ పార్టిసిపెంట్ మరో ఖండల వీరుడు సెల్వరాజ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది హోయ్ హోయ్ రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా. హాయ్ సెల్వరాజ్. హాయ్. ఇలా షోస్ లో కలుసుకోవటమేనా? అలాగే అవుతుంది. ఓకే మరి మా రేస్ లో చూస్తే ఎక్కడ చూసినా డబ్బులే. డబ్బులే. మీరు డ్రా చేసుకోవాలి అంతే. సో రెడీగా ఉన్నారా డ్రా చేయడానికి? రెడీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ క్యూట్ కత్తి లాంటి కార్తిక. లెట్స్ వెల్కమ్ కార్తిక. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ కవరబెట్టి మమ్ము కవరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ. హాయ్ అక్క. హాయ్. ఏంది బోరి ఎట్లున్నావు? మస్తుగున్నా. ఛానల్లో మస్తు మస్తు ముచ్చట్లు పెడతావు, సూపర్ గా మాట్లాడతావు. ఆల్ ద బెస్ట్. రెడీ. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ఒక భావన, ఒక మధుర భావన, మన భావన. లెట్స్ వెల్కమ్ భావన. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసాను అనిపిస్తుందే నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఫ్యాన్స్ ఇలా తిరుగుతున్నారు మీ చుట్టూ, అదే నేను తిరిగి చూపించాను అనమాట. అమ్మో అమ్మో, కానీ ఆ ఫ్యాన్స్ లేకపోతే మనం చాలా డీల్ అయిపోతాం. అదే మనకి టానిక్ కదా, బూస్ట్. ఆల్ ద బెస్ట్. ఫైనల్ గా వస్తున్న పార్టిసిపెంట్ బుల్లితెర బుర్జ్ ఖలీఫా. లెట్స్ వెల్కమ్ ఇంద్రనీల్. जाने जिगर आओ मेरी जानो तू मुद्दु పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నాట్
नौटंकी 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 मैं नौटंकी 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 को హాయ్ ఎలా ఉన్నారు ఐఎమ్ వెరీ గుడ్ అమ్మ నేను ఎక్కువసేపు మాట్లాడితే మేడం అలాగే చూడాలి ఈయనే ఒక బుజ్ ఖలీఫా నువ్వు ఆయన ఎత్తేసావేంటి కదా బుజ్ ఖలీఫా. ఓ మై గాడ్ సీరియస్లీ నేను అది చాలా కదా సర్ప్రైజ్. నీట్ గా ఎత్తేసుకున్నాడు నీ టెన్షన్ అయ్యి ఎక్కడ పడేస్తారు నేను ఎత్తుకుంటాను కానీ నన్ను ఎత్తుకునేవాడు ఒకడు ఉన్నాడని ఈ రోజు తెలిసింది. నాకు తెలిసి ఆయన లవ్ లో పడ్డట్టున్నాడు కేర్ఫుల్ గా ఓ ఉన్నాడు మై గాడ్. ఓకే మరి అందరూ పార్టిసిపెంట్స్ వచ్చేసారు రేస్ లో ఎంటర్ అయిపోయారు ఇంకా ఆట మొదలు పెట్టాల్సిందే మొదలెడదామా యా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ ధనలక్ష్మి ఐ లవ్ యూ సో మా ఫస్ట్ రౌండ్ లో మా ధనలక్ష్మి ఇక్కడ ఉంది ఒక్కొక్కరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్తే 1 లాక్ మీ సొంతం లేకపోతే ఒక్కొక్క క్వశ్చన్ రాంగ్ అయితే ఒక్కొక్క లెవెల్ అమౌంట్ డ్రాప్ అయిపోయి నా సొంతం అవుతుంది స్టార్ట్ చేద్దామా Sure. ఫస్ట్ సెల్వరాజ్ మీ క్వశ్చన్ నాలుక బయట పెట్టలేని జంతు మీ ఆప్షన్స్ మనిషి పిల్లి కుక్క టార్టాయిస్ ఏనుగు క్రోకడైల్ బాగా ఆలోచించి ఏనుగు. నేను ఇంకా రెడీ చెప్పలా యువర్ టైం స్టార్ట్స్ నౌ లాస్ట్ ఏంటిది? క్రాకడైల్. క్రోకడైల్. క్రోకడైల్ క్రోకడైల్. క్రోకడైల్ క్రోకడైల్. కన్ఫర్మ్ క్రోకడైల్ ఫ్రీజ్ క్రోకడైల్ ఎందుకు అనిపించింది ఓన్లీ ఓపెన్ చేస్తుంది మౌత్. దానికి కథలో నాలుక ఉండదు చూసావా ఏనుగు కాలు పట్టుకోవడం అప్పుడు నాలుగు కనిపించలేదా కనిపించింది అదే ఒకసారి అందుకే స్ట్రైక్ అయింది అనమాట. సో ఓకే మరి నీకేమనిపిస్తుంది ఇంద్ర నాకు క్రోకడైల్ అండి. ఫర్ యూ కార్తిక టార్టాయిస్. భావన నేను టార్టాయిస్. టార్టాయిస్ తినేటప్పుడు బయట పెడుతుంది కదా. లేదు ఎవరి బుర్ర ఉందో ఎవరికి బుర్ర లేదో ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకే క్రోకడైల్ రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ రావాలి. సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్ అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే ఏదో ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నేను విన్ అయినంత ఫీలింగ్ ఇక నాకు ఏది రాకుండా పర్లేదు. ఎందుకలా సెంటిమెంటా సెంటిమెంట్. ఓకే మరి మీ 30,000 సేఫ్ సెకండ్ క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే 1 లాక్ లేదా 30 డ్రాప్ అయిపోతుంది ఓకే ఉంటుంది మొత్తానికి. మొత్తానికి అమౌంట్ ఉంటుంది రెడీ మీ సెకండ్ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువ మందికి ఉండే భయం ఏంటి మీ ఆప్షన్స్ పురుగులంటే భయం పాములంటే భయం 10 మందిలో మాట్లాడటం స్కూల్ కి వెళ్ళడం ఉద్యోగం చేయడం సినిమాలు చూడటం అదేంటి యువర్ టైం స్టార్ట్స్ నౌ పాములతో పాములంటే భయం. పాములంటే భయం. మీకు పాములంటే భయమా మీకు మీ ఆవిడంటే భయం ఆవిడంటే భయం. ఓకే పాములంటే భయం ఫ్రీజ్ సో ఫస్ట్ ఆన్సర్ నువ్వు కరెక్ట్ గా చెప్పినప్పుడు కండలే కాదు బుర్ర కూడా ఉందనుకున్నా ఏదో ఇంత. ఇప్పుడు ఇంత బుర్ర తెలిసిపోతుంది ఏమనుకుంటున్నారు భావన పురుగులు అంటే చాలా రకాలు ఉంటాయి కాబట్టి పురుగుల మీద అనుకుంటున్నాను. పాములు అంటే మరి పాములే main ఏ మరి అనుకుంటాను. ఇంద్రనీల్ ఉన్న వాటిలో ఇదే పాములంటేనే చాలా మంది భయం ఉంటుంది. ఓకే కార్తిక 10 మందిలో మాట్లాడడం అంటే భయం. నాకు మనుషులంటే భయం ఓకే పాములంటే భయం రైట్ ఆర్ రాంగ్ అయ్యో ఎతిలో డబ్బులు పోయనే అయ్యో ఎబులు ఖాళీ ఆయనే అయ్యో ఎతిలో డబ్బులు పోయనే అయ్యో ఎబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్త బూడింది సర్వమంగళం పాడింది మెళ్ళ నగలతో సహా అయిపోయింది. ఓకే మరి చేతిలో డబ్బులు పోయింది అని తెలిస్తేనే ఎంత బాధగా ఉంది అది పోతూ ఉంటే ఎలా ఉంటుందో చూడండి అవును, ఒక్క నిమిషం ఆగండి. Drop. అయ్యో బాబోయ్. అయ్యో చేతిలో డబ్బులు పోయినే అయ్యో
అసలు నా లైఫ్ లో ఎప్పుడు కూడా ఇంత చిల్లర చూడలేదు నేను. చూడలేదా? లైఫ్ లో ఫస్ట్ టైం ఒక్కసారి వచ్చింది అనుకున్నాను, అది కాస్త దొబ్బింది. ఓకే, మరీ అంత నిన్ను బాధ పెట్ట నాకు ఇష్టం లేదు, కానీ ఒకటి కరెక్ట్ గా చెప్పావు కాబట్టి నీ 70,000. సో పైది అలాగే సేఫ్ అయింది. పర్లేదులే, బారానాలో చారానా తీసేస్తే పర్లేదు. ఎంజాయ్. థ్యాంక్ యూ. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? వావ్. ఏ కార్తిక, ఎలా? అంటే పాములు పురుగులు అంతా తింటారు కదా. అవును, ఇట్స్ యూనివర్సల్, కొంతమంది తింటుంటారు కానీ మాక్సిమం అందరు స్టేజ్ మీదకి మాట్లాడా ఎవరికైనా అది కాదమ్మా, నాకు కూడా అదే భయం. ఇప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే నాకు అదే భయం. అదేందుకు చెప్పలే? అవును, అది జనరల్ గా అందరికి భయం ఉండదు కదా. ఉంటది, చాలా మందికి ఉంటది కానీ లోపల దాచి పెట్టుకుంటారు. సో మీ క్వశ్చన్ ఏంటో జర ఈజీగా చెప్పు. వీటిలో దేని వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు? మీ ఆప్షన్స్: స్నేహితుడి వల్ల, పాజిటివ్ థింకింగ్ వల్ల, రోజు యోగా చేయడం వల్ల, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్ల, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం. మంచి సంగీతం వల్ల, ఒంటరితనం వల్ల. గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం. పాజిటివ్ థింకింగ్ వల్ల. గర్ల్ ఫ్రెండ్ ఉండే టైం మొత్తం ఆవిడ వెనకే సరిపోదు. పాజిటివ్ థింకింగ్. ఫ్రీజ్ పాజిటివ్ థింకింగ్. సో ఒక్కొక్కసారి పాజిటివ్ థింకింగ్ వల్ల చెడ్డది కూడా మంచి అనుకొని మనం ఏదో చేస్తే అది మంచి నిర్ణయం ఎలా అవుతుంది? పాజిటివ్ ఉంటే అన్ని తదాస్తు అయిపోతాయని నాకు మీ ఫీలింగ్. కొంచెం నాకు దగ్గరగా ఉన్నారు. ఎప్పుడు పాజిటివ్ అనుకుంటే దేవుడు ఎప్పుడో మూడొచ్చోడు తదాస్తు అంటే మనకి ఫలిస్తుందని ఒక చిన్న ఆశ. మీకు ఇంద్రనీల్? సేమ్ పాజిటివ్. ఓకే, మరి రైట్ ఆర్ రాంగ్? ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, సో సెకండ్ తెల్లరాజు లాగా కాకుండా సెకండ్ కూడా కరెక్ట్ గా చెప్పు. యువర్ ఆశీర్వాదం. సెకండ్ వన్. వీటిలో దేన్ని ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ కాలం బ్రతకచ్చు? ఇప్పుడు తెలిసాక తింటాం. తెలిసాక తింటావా? ఓకే, మీ ఆప్షన్స్: బిర్యానీ, పెరుగన్నం, అన్ని రకాల పప్పులు, స్వీట్స్, కొబ్బరికాయ, జున్ను. బిర్యానీ అయితే ఎంత బాగుంటుందో, రోజు తినచ్చు. అంటే అది లిమిట్ లోనే ఉంటుంది, అది ఎక్కువ తినలేము, ఎక్కువ కాలం బతకలేము. వాట్ కత్తి? బిర్యానీ కాదు, అన్ని రకాల పప్పు, కొబ్బరికాయ ఏమో. ట్రై థింక్. కొబ్బరికాయ ఏమో మేబీ. యు థింక్ కొబ్బరికాయ? మీరు? అన్ని రకాల పప్పులు. ఫ్రీజ్ చేసే ముందు ఏదైనా చేంజెస్ ఉంటే చూసుకోండి. కొంచెం హింట్ వచ్చేదా? జర నా చేతిలో ఏం లేదు. మీకెంత తెలుసా? నాకు కూడా అంతే తెలుసు. ఆవిడ మనకంటే పూర ఆవిడ. సో ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్స్ కూడా మంచిది కాదు కదా. కాదా? ఓకే, మరి కొబ్బరికాయ ఫ్రీజ్. కొబ్బరికాయ రైట్ ఆ రాంగ్? అందాల పసిపాప, అందరికీ కను పాప, బచ్చోరా బుజ్జాయి, కథలెన్నో చెబుతాలే, కలలన్నీ నీవేలే, అందాల పసిపాప. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. పప్పులు. చూడు, క్లూ నేను ఇచ్చాను. ప్రోటీన్ ఏమో అన్నారు. ప్రోటీన్స్ మంచిది కదా. మీరు ఒక చోట ఫిక్స్ అయిపోయారు, అక్కడి నుంచి రాను. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, మీరు రారు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ధనలక్ష్మి నా సొంతం డ్రాప్. అబ్బా, పిండేసింది కదా. ఒక్కటేసారి కటక్ అన్నది కుండలా. పప్పులు తింటే చాలా హెల్తీగా. కొంచెం స్ప్రౌట్స్ యాడ్ చేసి అలా చెప్తే వెలుగుంటుంది కదా బల్బు. అమ్మో, ఇంకా అరటిపండు ఒలిచి తినిపించమనలేదు. అక్కవే కదా, చేయొచ్చు కదా. నేనే సోంబేరి, నేను ఇది చేయాలంటే నువ్వు నాకు చేయాలా, నేను నీకు చేయాలా? ఏంటి భావన? నేను లేను. కెమెరా ముందు యాక్ట్ చేయండి, ఇక్కడ ఇప్పుడు వచ్చాక తెలుస్తుంది అది నిజమైతే ఓకే గానీ. ఓకే, మరి మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం.
ఇందులో ఏది చేస్తే బీపీ ఎక్కువ శాతం తగ్గుతుంది? మీ ఆప్షన్స్: నిద్దట్లో కలవరించడం, మధ్యాహ్నం పాలు తాగడం, స్నానం చేసేటప్పుడు పాట పాడటం, భార్యతో మాట్లాడటం, ట్రాఫిక్ లో కారు నడపడం, జిమ్ కి వెళ్ళటం. భార్యతో మాట్లాడితే బీపీ పెరగాలి కదా. మా భార్యతో మాట్లాడితే నాకు బీపీ తగ్గుతుంది. నువ్వు ఏదో చెప్పావు ఇంతకు ముందు, భయం ఉంది కానీ భయం ఉంటే బీపీ పెరగాలి కదా. అది సిచ్యుయేషన్ బట్టి పెరుగుతుంది తగ్గుతుంది. సో భావన, బీపీ ఎక్కువ శాతం తగ్గాలి అంటే ఏం చేయాలి? వీటిలో బాత్రూమ్ లో స్నానం చేస్తూ పాటలు పాడతావా? స్నానం చేసేటప్పుడు పాట ఫస్ట్ మైండ్ రిలాక్స్డ్ గా 6 or 2. ఉంచుకోవాలి. రిలాక్స్డ్ గా ఉంచుకోవాలి అంటే స్నానం చేసేటప్పుడు ఇది కొత్తగా ఉంది. మధ్యాహ్నం కలవరించడం పాలు అనేది కామెడీగా ఉంది. 6 జిమ్ కి వెళ్ళడం. జిమ్ కి వెళ్ళడం ఫ్రీజ్. మనకి థ్రెడ్మిల్ చేయమని చెప్పి బీపీ చూస్తారు కదా, అప్పుడు పెరుగుతుంది కదా. అదే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మా లాంటి వాళ్ళకి అంటే కాదు. జిమ్ లో కొన్ని ఐటమ్స్ కదా, అన్ని చేస్తే అవన్నీ అవుతాయి. రైట్ ఆర్ రాంగ్ సార్? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా? మీకు బుర్ర లేదని తెలిసింది. బుర్ర లేదా లేకపోతే భావనని రూట్ తప్పించేసారా? మేం చెప్పలేదు, ఆవిడ own యాక్చువల్లీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు బీపీ పేషెంట్లు. సో ఆలోచిస్తే వాళ్ళు రిలాక్స్డ్ గా ఉన్నప్పుడే బీపీ తగ్గుతుంది. అది నీ స్నానం చేసేటప్పుడు ఏమో అలా నిద్రలోనేమో. జిమ్ చేసేటప్పుడు మనకి నాకు తెలిసి హార్ట్ ప్రాబ్లం ఉంటే చూస్తారు కదా, అప్పుడు రైజ్ అవుతుంది. యా ఇప్పుడు మాత్రం యా, అప్పుడు అడిగితే నా ఓటు దీనికే, నా ఓటు దీనికే అంట. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. స్నానం చేసేటప్పుడు సో రిలాక్స్ గా స్నానం చేస్తే కాదు. నేను స్నానం చేసేటప్పుడు నాకు బీపీ పెరుగుతుంది. అంటే నువ్వు ఏదేదో ఊహించుకుంటావేమో. మరి నేను చెప్పినట్టు కనుక ఫాలో అయింటే మంచిగా వచ్చింటుంది. సో ధనలక్ష్మి డ్రాప్. పాపం తనకు బాధేస్తుందని నేను కూడా బాధపడుతున్నా. సెకండ్ క్వశ్చన్ అన్నా కరెక్ట్ గా చెప్పలేదు. 70,000 అది కూడా అలా జారిపోతుంది. సెకండ్ క్వశ్చన్: భూకంపాల్ని ముందుగానే గ్రహించడానికి ఏ జంతువుని ఎక్కువగా వాడతారు? మీ ఆప్షన్స్: పిల్లి, ఎలుక, కుక్క, నెమలి, ఆవు, పిచ్చుక. కుక్కలు దెయ్యాలు వచ్చేటప్పుడు అరుస్తాయి అంటారు, అంటే అవి కుక్కలు. భూకంపాల్ని ఎక్కువగా గ్రహించడానికి ఏ జంతువుని వాడతారు? చెప్పినా నెమలి. చెప్పు. ఇంద్రనీల్ లేదా సెల్వరాజ్ అని చెప్పి. వద్దు ఇప్పుడు ఇన్వాల్వ్ అమ్మాం. వర్షం వస్తే అవి నెమ్మలి కురివి పాడతాయి. ఎక్కువ ఉంది. నీ ఓన్ గా నీ టాలెంట్ ఉపయోగించి ఇప్పుడు. పిచ్చుక. పిచ్చుక అవే ఓ దూరం ఎగిరిపోతూ ఉంటుంటాయి, హడావుడి చేస్తుంటాయి కదా. ఓకే, మరి పిచ్చుక ఫ్రీజ్. నేను కుక్క అనుకుంటున్నా. కుక్క దెయ్యాలు వస్తే ఊ అంటాయి. భూకంపం వస్తే అంతే. అయితే నేను ఆప్షన్ మార్చుకుంటా. ఏంటది? నీ ఆప్షన్ నాకు వద్దులే, ఆగు. కుక్క. ఇంద్రనీల్ పడ్డ దెబ్బలు చాలవా? మళ్ళీ ఎందుకు క్లూలు? కుక్క దొంగలు వస్తేనే బావు అంటది, భూకంపం వస్తే కాదు. ఎలుక ఫ్రీజ్. సరే చూద్దాం, ఎలుక రైట్ ఆర్ రాంగ్? రాంగ్. నేను రాంగ్ రాగానే ముందే నన్ను కంగారు పెట్టుగా, ఆగు. గబ్బరు సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా, బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా, ఒకంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా, నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్, ఐమ్ నాటీ నాటీ గర్ల్ 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 గర్ల్. చూసావా, మీ మాట వినకపోవడం వల్ల మా 70,000 సేఫ్ అయింది. సో ఎలుకలు వచ్చి భూమిలో ఉంటాయి కదా, ఫస్ట్ దానికే తెలిసి అన్ని గబగబా బయటకు వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి భూకంపం వస్తుందని అవే కనిపెడతాయి. కానీ ఎలాగో 70,000 నీ సొంతమైంది. నేను చాలా హ్యాపీగా. గబ్బరు సింగుకి లైనేసా, కొంచెం
ఓకే, మరి ఇంద్రనీళ్ళు అందరూ చక్కగా వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేశారు. 70,000 డిపాజిట్ చేసేసారు. మరి ఇంతవరకు అందరికి రాంగ్ ఆన్సర్స్ చెప్పి డిస్టర్బ్ చేసావు కదా, ఇప్పుడైనా రైట్ ఆన్సర్ చెప్తావా? మేము హెల్ప్ చేస్తాం దా. చేస్తారు, బాగుంది, నిజంగా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నాకు. ఓకే, మరి మీ ఫస్ట్ క్వశ్చన్. ఎక్కువ శాతం మంది నిజాలు చెప్పేది ఎప్పుడు? మందు కొట్టినప్పుడు. మీ ఆప్షన్స్: అలసటలో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు, చిరాకులో ఉన్నప్పుడు. కోపంగా ఉన్నప్పుడు కదా. అందుకే నీ ఆప్షన్ అక్కడ పెట్టా, మందు కొట్టినప్పుడు. సహజంగా కోపంలో ఉంటే నిజాలు చెప్తాము, కోపంగా ఉంటే అది తిట్టేస్తారంటారు కదా. మీరు చెప్తే నేను ఫ్రీజ్ చేస్తాను. ఏంటది? కోపంలో ఉన్నప్పుడు. కోపంలో ఉన్నప్పుడు నిజం మాట్లాడతారు. కోపంగా ఉన్నప్పుడు నిజం ఎందుకు చెప్తాం? అలసిపోయినప్పుడు చెప్తారు కదా భావన. అలసటలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తారు? అలసటలో, కోపంలో, బాధలో అనుకుంటున్నాను నేను. బాధ అలా జరిగింది, ఇలా జరిగింది, ఆ రోజు అది జరిగింది. ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు. బాధలో ఉన్నప్పుడు, చిరాకులో ఉన్నప్పుడు. యాక్చువల్లీ మై లక్కీ నంబర్ ఇస్ 1, మై డేట్ ఆఫ్ బర్త్ ఇస్ 1. సో అలసటలో ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను. గో ఫర్ ఇట్, గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, అలసటలో ఉన్నప్పుడు ఫ్రీజ్. చెప్పు సెల్వరాజ్, అలసటలో ఉన్నప్పుడు నిజాలు చెప్పేస్తారా? ఆయనైతే మందులో ఉన్నప్పుడు నిజాలు చెప్తాడు. మందు తాగను. మరి ఎందుకు జనరల్ గా బయట చేస్తుంటారు. చుట్టూ ఫ్రెండ్స్ అలా చూసావా? అసలు ఆన్సర్స్ రావడానికి ముందే మందులో ఉన్నప్పుడే. చూద్దాం మరి, రైట్ ఆర్ రాంగ్. అల్లుడు సీను నువ్వంటే సూపర్ హిట్ ఎవ్రీ సీను. అల్లుడు సీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. సీను 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 సీను. సో సెకండ్ వన్, మీ క్వశ్చన్. వీటిలో శాకాహారి ఏది? జంతువులను అడుగుతున్నారు కదా. చూడండి మీ ఆప్షన్: చేపలు, రామచిలుక, నెమలి, కుక్కపిల్ల, ఖడ్గమృగం, కోడి. చేపలు తింటాయి, నెమలి పురుగులు తింటుంది, పావుల్ని, కుక్క పిల్ల తింటది, ఖడ్గమృగం కాదు. ఖడ్గమృగం బర్రె లెక్క నమ్లుతూనే ఉంటది. ఎగ్జాక్ట్లీ, గడ్డే తింటది, అది ఇంకేం తినదు. ఖడ్గమృగం. కార్తీక్ ఆశలు నిజంగా ఫిక్సా? ఫిక్స్. ఓకే, ఖడ్గమృగం ఫిక్స్. యా. అక్క ఇంకొక డౌట్. అదేంటి? రామచిలుక ఐ థింక్, ఎందుకంటే అది ఓన్లీ ఫ్రూట్స్ తింటది. నాన్ వెజ్ పెడితే చచ్చిపోతది, అట్టిపండు పెడితే కూడా చచ్చిపోతది. అట్టిపండు నాన్ వెజ్? దానికి నాన్ వెజ్ లాగా. ఇప్పుడు మళ్ళీ ఇదేం కన్ఫ్యూజన్ తల్లి. నీకు కాన్సెప్ట్ ట్విస్ట్ ఇచ్చింది. ఖడ్గమృగం రైటా రాంగా? వెయిట్ అండ్ సీ. కాదు, అసలు కత్తిగా యాంకర్ అనిపించుకుంది. ఆన్సర్ అది అని మళ్ళీ ఒక ట్విస్ట్. ఓన్లీ ఫ్రూట్స్, నాన్ వెజ్ పెడితే చచ్చిపోతుంది అనగానే ఇక్కడ బీపీ ఫుల్ రైస్. అవును, రామచిలుక తింటది అప్పుడు. అంటే జామ పండు కానీ, అత్తికాయ కానీ అన్ని పురుగులు ఉంటాయి కదా, సో అవి కూడా తినేస్తుంది కాబట్టి నాన్ వెజ్. సూపర్, సరదాగా ఉందా? మరి సెకండ్ రౌండ్ ఇంకా సూపర్ గా ఉంటుంది. సరదాగానే ఉంది. మరి సెకండ్ రౌండ్ కూడా ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్ నాకైతే ఫుల్ కిక్ గా ఉంటుంది. ఏం సెల్వరాజ్, ఎలిమినేషన్ అనగానే అలా డీలా పడిపోయావు? అంటే ఫస్ట్ నేను రెడీ. నువ్వు బలవంతుడు, పక్కన వాళ్ళని దొబ్బేయాలి. నువ్వే బలవంతుణ్ణి. ఇవి ముగ్గురు ఎత్తుకోమంటే ఎత్తుకుంటా. ఇది బుర్రతో పని కాదు, సినిమా నాలెడ్జ్ ఉంటే చాలు. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. 1 నిమిషం 1 లక్ష. Yes, this is the race. సో
1 minute లో 1 lakh సంపాదించే ఒక ఐడియా. సో ఒక్కొక్కరికి డైలాగ్ కానీ సాంగ్ కానీ వస్తుంది. దాంట్లో మధ్యలో మ్యూట్ చేస్తాం. ఆ మ్యూట్ చేసిన కరెక్ట్ పదాలు మీరు అక్కడ వెతికి పట్టుకొని తీసుకొచ్చి ఈ బోర్డు మీద పెడితే గ్రీన్ లైట్ వెలిగితే రైట్, రెడ్ లైట్ వెలిగితే మళ్ళీ వెళ్ళి రైట్ ఆన్సర్ పెట్టాలి. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ బాయిలో ఉంది చూసారా, డబ్బులు అలా డ్రాప్ అయిపోతుంటాయి. అవి కిందికి వెళ్లే లోపల వెళ్ళి పట్టుకోవాలి. సో ఎల్లో పైన వస్తే 1 lakh, రెడ్ అండ్ ఎల్లో మధ్యలో వస్తే 50, రెడ్ కిందికి వెళ్ళిపోతే 30,000. నాకు తెలిసి అది కిందకి వెళ్ళినా ఇంద్ర అందుకోగలడు. సో ఫస్ట్ ఛాన్స్ సెల్వరాజ్. మరి మీకు టాస్క్ డైలాగా సాంగ్ చూద్దాం. మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నన్ను కొంచెం మార్చుకోవే. అక్కడికి వెళ్ళి అన్ని పదాలు చదువుతూ కరెక్ట్ గా పట్టుకోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు తెలుగు రాదు, కొంచెం హెల్ప్ చేయాలి. మువ్వలాగా నీ అందలకు, మువ్వలాగా గవ్వలాగా రవ్వలాగా నీ చేతులకు మారిపోనా, నీ అందలకు మువ్వలాగా, మువ్వలాగా గవ్వలాగా రవ్వలాగా టైం అయిపోతుంది సెల్వా. నీ బిందెలకు మువ్వలాగా. సెల్వా ఏదో ఒకటి పెట్టి సెల్వా. అందలకు వందలకు మువ్వలాగా గవ్వలాగా, ఇంకోటి గవ్వలాగా మువ్వలాగా రవ్వలాగా మువ్వలాగా. రన్ 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 రన్. టైం అయిపోతుంది, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. కింద కింద లైన్ మీద రైట్ ఆన్సర్. కమ్ ఆన్. అమ్మయ్యా. ఏం చేయాలి? వద్దా తీసుకెళ్ళాలా? వద్దా? సరే నేను షాపింగ్ చేసుకుంటా. లేదు అంటే ఇంకా అంతేనా? అంతే. ఒకటేనా? ఇంకెన్ని కావాలి? అంటే ఇంకోటి డబ్బులు వస్తే మాత్రం ఇంకెన్ని క్వశ్చన్స్, రాకపోతే ఒకటే. నీ అందెలకు మువ్వలాగా, కాలికి గజ్జెలాగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసి అలా అనుకున్నావా? అమ్మాయిని చూసి అనుకోలేదు ఎప్పుడు. అబ్బాయిని చూసి అనుకున్నావా? లేదు. ఆ సాంగ్ చాలా సార్లు విన్నాను కాబట్టి అది కొంచెం బాగా గుర్తుంది. బాగా గుర్తుంది. ఈ షోతో కన్ఫర్మ్ చేసుకుంటారు మన ఇద్దరికి ఏదో ఉందని. నువ్వు ఇట్రా. ఆ సాంగ్ మీ ఇద్దరు డాన్స్ చేస్తే కన్ఫర్మ్ కాదని నేను చెప్తాను. రండి సాంగ్. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. అదేంటో ఇద్దరు టచ్ చేయ కదా అమ్మాయిలాగా అయిపోయాడు. అమ్మయ్య సెల్వరాజ్, నీ అకౌంట్ లోకి ఇంకొక 50,000 వచ్చి పడింది. 1,20,000. ఇప్పుడు కార్తిక. సో ఫాస్ట్ గా కనుక తీసుకొని వెళ్ళగలిగితే 1 lakh అవుతుంది. సినిమా జర కష్టం. సో చూద్దాం మీ టాస్క్ ఏంటో. ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో అదే నేను కోల్పోయింది. ఆనందం. ఏమన్నా ఇది ఇట్లా జలకిచ్చి ఆపేస్తే నాకు ఏమర్థమైతే. అది ఎంత హిట్ డైలాగ్ చెప్పు. మరి అదే టాస్క్. ఈ ఇంట్లో హాస్ని ఉన్నప్పుడు ఏముందో డాష్ డాష్ డాష్, అదే నేను కోల్పోయాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పట్టుకెళ్ళేటప్పుడు ఏం లేదో ఏం లేదో, తీసుకెళ్లేటప్పుడు పోయేటప్పుడు ఏం లేదో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో. ఐ డోంట్ నో. పోయేటప్పుడు ఏం లేదో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో, పోయేటప్పుడు డబ్బులు వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇంకోటి. రన్ 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 రన్. పోయేటప్పుడు ఏం లేదు. ఓ రాంగ్ 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 రాంగ్. ఇక్కడ ఇంకోటి. వెళ్ళిపోయేటప్పుడు, వచ్చిపోయేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు. ఓకే రన్ రన్. వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదు. రైట్ ఆన్సర్. గమ్ కమ్. వెళ్ళిపోతుంది. లోపల జంప్ చేయి. ఆ పై నుంచి జంప్ చేసి తీసుకోవాలి. రెడీ. వెయిట్ లిఫ్టింగ్ అంటే రెడీ. పట్టుకో. అమ్మయ్య.
కాదు ఇప్పుడు అది అందుకోకపోయి ఉంటే పోయేదా? అంతే తెలియకుండా హెల్ప్ చేసావు పరిగెట్టుకుంటూ వచ్చి. కంగ్రాట్స్. ఏ హెల్పింగ్ అంతా డబ్బులు ఇరబ్బా. ఎంత కష్టపడినావు. కావాలంటే నీకోసం ఒక స్కిట్ చేస్తుంది, నిన్ను ఎంటర్టైన్ చేస్తుంది. దా కార్తిక. ఒక్క దాసలు అసలు ఏంది సెల్వా అసలు నువ్వు కండలు పెంచినావు, ఓకే ఒప్పుకుంటా మస్త్ మస్త్. మళ్ళీ ఆరో అట్టెట్లా పోయింది? అప్పుడప్పుడు పోతుంది అంతే. ఇట్లా అప్పుడప్పుడు పోతుందండి. ఊరికే పోతుంది. ఇక్కడ ముచ్చట్లు పెట్టు, అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటో కనుక్కో. ఈ ఇంద్రనీల్ నీతో మస్తాన్ ముచ్చట పెట్టినా మా దోస్తే కోపం వస్తుంది. రోజాక కోపం కోపం. అదే అదే అదే. మై గాడ్ ఎక్స్ప్రెషన్ చూడు. కన్ఫర్మ్ కన్ఫర్మ్. అసలు ఏమన్నానా ఎంత జర కలుము ఇవ్వని నీతో మాట్లాడు. అది కాదు ఇంద్రనీల్, అది నీ హైట్ కి ఇక్కడ పర్సనాలిటీకి ఎట్లా కుదిరింది? ఇది మనసుకి సంబంధించింది, పర్సనాలిటీకి సంబంధించింది. ఒక్కసారి దిల్సే కన్ఫర్మ్ చేయండి, అసలు ఇది నిజంగానా లేకపోతే అవలగాలు చేస్తున్నావా? సో ఒట్టి దోస్తులే, దోస్తానా మాత్రం కాదు. ఇక్కడ ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ దిల్ సే చిప్కాలేంగే. అంతే ఫ్రెండ్షిప్. అంతే. రండి. నోటంకి 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 తో. ఓకే మరి భావన, నీ టాస్క్ ఏంటో చూద్దాం. చూడటానికి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఉన్నావు. ఆల్మోస్ట్ అంతే సార్, మా చిత్తూరు. ఏం చదువుకున్నారా? నీతి నిజాయితీలతో పాటు సీఎల్ ఎంటర్ చదివాను సార్. అవునా? మరి ఈ ఊరు ఎందుకు వచ్చావు అబ్బాయి? ఈ ఊర్లో ఇంకో పోరాటర్ ఉన్నారమ్మా, మా యూత్ అందరికి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కాళ్ళ వెళ్ళబడి ఆయన దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చానమ్మా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా ఊర్లో పెద్ద ఎవరో ఉన్నారంటే ఎవరు గారు? ఎవరున్నారు? అల్న డొనాల్డ్, మూకీ డొనాల్డ్, మెక్డొనాల్డ్, మాక్ డొనాల్డ్, మూర్తి గారు. మెక్డొనాల్డా, మక్డొనాల్డా, మూకీ డొనాల్డా, అలెన్ డొనాల్డా? తెలీదే. పేరు వినింటావు కదా, మందు పేరు ఎప్పుడు వినలేదా? పరిగెత్తు పరిగెత్తు, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మెక్డొనాల్డ్ రైట్ ఆన్సర్. రన్ 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 రన్. తీసుకో తీసుకో తీసుకో. అమ్మయ్య. సో మీకంటే నాకు ఎక్కువ టెన్షన్ ఉంది, ఎక్కడ పడతారో ఈ రన్నింగ్ రేస్ లో జారి. ఇప్పుడు మాత్రం సీరియస్ గా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, నాకు నిజంగా అంత నాలెడ్జ్ లేదు. ఎక్కడైనా మామ అనగానే వంగతోట కడ కాదు. ఓకే మరి ఇంద్రనీల్, మీ టాస్క్ ఏంటో చూద్దాం. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. సాంగ్ చూసి ఇంద్రనీల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఫేవరెట్ సాంగ్ నిజంగా అది. సో కరెక్ట్ గా చెప్పకపోతే అవమానం. ఇదే జీ తెలుగులో నేను ఈ సాంగ్ పర్ఫార్మ్ చేశాను. సో అయితే సూపర్ గా పెట్టచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ నో నో. సూర్యోదయం, చంద్రోదయం, మనమంతా మనసంతా, సూర్యాస్తమయం తనువంతా. పరిగెట్టు, డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సూర్యోదయం తనువంతా, సూర్యోదయం తనువంతా సూర్యోదయం. ఏ భావన, చీటింగ్ అలా అంతా హెల్ప్ చేయకూడదమ్మా. కానీ నాకు కొంచెం గుర్తుంది లిరిక్. తను అంతా సూర్యోదయం. మళ్ళీ గుర్తుండి వెనకొచ్చి ఏంటది గుర్తుంటే ఫేస్ వెనక్కి వెళ్ళి ఏంటి అని భావన అది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఈ పాట మీరు చేశానన్నారు కదా ఇదే జీలో. ఇప్పుడు అది చేస్తాను ఇస్తారా? ఒకసారి డాన్స్ చేసి చూసాక ఇద్దామని. నాతో చేయలేదు, నా హీరోయిన్ చేసా. ఇప్పుడు లేదు కదా హీరోయిన్. హీరోయిన్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం, ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం, అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవాలి మనమిద్దరం, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చక్కగా అకౌంట్స్ ఓపెన్ చేశారు. మరి ఈ రౌండ్ లో ఎవరెవరి దగ్గర ఎంత ఉందో చూద్దాం. హైయెస్ట్ ఇంద్రనీల్ 1,50,000, భావన 1,20,000, సెల్వరాజ్ 1,20,000, కార్తిక 1 lakh. ఏంటి కార్తిక ఏం చేయాలి, అది దమ్మని వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ అందరూ కలిసి నేను తోసేసారు చూసావా. అందుకే లావుగా నాలాగుంటే తోయినా కూడా బయటకు పోమను. నువ్వు దొడ్డుగా అని ఎవరు చెప్పింది చెప్పు, అలా కళ్ళు దొబ్బినాయి. మరి రా కార్తిక. ఓకే, మరి మన సినిమా రౌండ్ కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఎలిమినేషన్ కాబట్టి కొంచెం బాధ. తప్పించుకున్నాను అనుకున్నారేమో. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది బజర్ రౌండ్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ నేను అడిగినప్పుడు బజర్ ఎవరైతే నొక్కుతారో వాళ్ళకే ఛాన్స్ ఇస్తాను ఆన్సర్ చెప్పడానికి. కరెక్ట్ ఆన్సర్ అయితే రేస్ లోకి ఎంటర్ అవుతారు, లేదంటే పనిష్మెంట్ ఉంటుంది. సో బజర్ ఎలా పడతారో నొక్కకూడదు, ఆన్సర్ తెలిస్తేనే నొక్కాలి. ఆ తర్వాత మీకు మనీ లెటర్ వస్తుంది, ఎంత అమౌంట్ ఉందో చూపిస్తుంది. ఆ తర్వాత ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది టర్న్ అవుతుంది. టర్న్ అవగానే స్టార్ట్ మీరే చెప్పాలి, స్టాప్ మీరే చెప్పాలి. సో ఆ గ్యాప్ లో అమౌంట్స్ వస్తూ ఉంటాయి. ఇంటూ పడక ముందు మీరు కనుక స్టాప్ చెప్తే అమౌంట్ మొత్తం మీ సొంతం. ఇంటూ వచ్చేసిందంటే 0. ఓకే. సో మీరు ఎంటర్ అయినా కూడా డబ్బులు రావు. ఇప్పుడు క్వశ్చన్స్ అడగగానే బజర్. ఎస్. ఫస్ట్ క్వశ్చన్, గోపురం క్వశ్చన్ కాదు, దీనికి రిలేటెడ్. తమిళనాడు, కేరళ, కర్ణాటక. క్వశ్చన్, గుడి గోపురం ఏ గవర్నమెంట్ సింబల్ గా ఉంటుంది? ఏ స్టేట్ లో అర్థం కాలేదు క్వశ్చన్ నాకు. ఒక్కొక్క గవర్నమెంట్ కి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఈ 3 స్టేట్ లో దేంతో అది జత కలుస్తుంది? తమిళనాడు కాదు. ఓ ఇంద్రనీల్, పొరపాటున ప్రెస్ చేశాను. అవునా? సో మీ ఫ్రెండ్ ని తలుచుకొని చెప్పండి. తమిళనాడు ఫ్రెండ్ అన్నారు కదా మనం. తమిళనాడు ఫ్రీజ్. అమ్మ దొంగ. నేను ఫస్ట్ లో ఎప్పుడో అన్నాను, ఏ విధంగా ఇస్తానో నాకో తెలీదు, పట్టుకోండి క్లూలని. ఆవిడ పట్టుకోలేదు. ఇక్కడ ఇంద్రనీల్ పట్టేశాడు. ఇది కరెక్ట్ అయితే నువ్వు రేస్ లోకి ఎంటర్ అవుతావు. ఓకే. తమిళనాడు రైటా రాంగా? చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఇప్పుడుంది అసలు కదా. రేస్ లోకి ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయ్యాక డబ్బులు పెట్ట. దానిలో క్లూస్ ఏమి ఉండవా? ఏమి ఉండవు. అయ్యో. ఓకే, మరి మీ మనీ లెటర్ చూసుకోండి ఎంత అమౌంట్ ఉందో. సో ఇంత అమౌంట్ ఆప్షన్స్ వెనక ఉంటుంది. మీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు వరాలు ఇచ్చే దేవుడా దేవత ఎవరు? యాక్చువల్లీ మొన్నే అనూప్ రూబెన్స్ గారితో యుఎస్ వచ్చా నేను. ఏ సూపర్ కదా. ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటా, అనూప్ గారిని. ఓకే, అనూప్ గారు ఫ్రీజ్. ఇప్పుడు అది టర్న్ అవ్వగానే మీరు స్టార్ట్ చెప్పాలి. అమౌంట్ వస్తూ ఉంటుంది 5, 10, 15, 20 అని. మీరు ఎక్కడో ఒక చోట స్టాప్ చెప్పాలి. ఓకే. కానీ అంతకు ముందు బ్రేక్ రాకూడదు. బ్రేక్ అంటే సారీ, ఒక్క నిమిషం అండి. ఇంటూ మార్క్ అక్కడ వస్తుందా? ఓ మై గాడ్. సో కేర్ఫుల్ గా ఆటలో ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోండి. టర్న్ స్టార్ట్. అరే నేను స్టాప్ చెప్పాను. స్టాప్ లో ఇంటూ వచ్చింది. నేను 20 నుంచే అలా అంటున్నా. నాకు డౌట్. స్టాప్ చెప్పాను నేను 30. అలా రాదు, కరెక్ట్ గానే వచ్చింది. 0. అందుకే అత్యాస పనికిరాదు. సార్ ఏంటి సార్ ఇలా చేశారు అనూప్ రూబెన్స్ గారు? ఆయన బాగానే ఉన్నారు, మీరే మరీ అనూప్ రూబెన్స్ గారు బాగా ఫ్రెండ్ అయిపోయారు. 1 lakh ఇస్తారు అనుకున్నట్టున్నారు. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్. మ్యాంగోస్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్. మీ క్వశ్చన్, మ్యాంగో చెట్టు ఏ దేశపు జాతీయ చెట్టు?
ఇంద్రనీల్. నేనే ఓకేనా? మీరే అనవసరంగా బుక్. ఇప్పుడు కూడా తెలియకుండా మరి ఇప్పుడు కూడా మ్యాంగో అంటే మన ఇండియానే మోస్ట్లీ ఉంటుంది కదా. ఏ దేశపు జాతీయ చెట్టు? జాతీయ చెట్టు. ఓకే. ఎస్. నో క్లూస్ అమ్మా. అంటే జాతీయ చెట్టు మన ఇండియా ఏం చెప్పండి ఒకసారి మీరు. మీరు ముందు ఆ జాతీయ చెట్టు ఏ దేశం చెప్తా మళ్ళీ చెప్తా. శ్రీలంక. శ్రీలంక ఫ్రీజ్. ఓకే శ్రీలంక రైటా రాంగా? ఇండియా ఐ థింక్. ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము ఇంతే ఈ జీవితము. బలం ఉంది కదా అనేసి నొక్కి పడేస్తున్నాడు. అట్లా కూర్చోవాలి. తెలియనప్పుడు ఎక్కడ పడితే అక్కడ నొక్కకూడదంట చెప్తున్నాడు. రైట్ ఆన్సర్ అంటే చూసి పనిష్మెంట్ తీసుకో. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. you're right. సో మీ థర్డ్ క్వశ్చన్. సిగరెట్ మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు. క్వశ్చన్. సిగరెట్ సేల్స్ పెరగడానికి ముఖ్య కారణం? నొక్కేస్తాడు. పర్లేదు అయినప్పుడు క్యాన్సల్. అంటే ఆలోచించుకున్న గ్యాప్. ఓకే చెప్పండి ఇంద్రనీల్ గారు. మగవాళ్ళు. ఫిక్స్. అది ఫిక్స్. ఇంకా నో ఆప్షన్స్. పెరగడానికి ముఖ్య కారణం. నో ఆప్షన్స్. ఫస్ట్ ది ఫిక్స్. ఎక్కువ మగవాళ్ళే కదా తాగేది. మగవాళ్ళు ఫ్రీజ్. ఆల్రెడీ మగవాళ్ళు తాగుతుంటారు. సేల్స్ పెరగాలంటే దానికి ఎవరో ఒకరు చేరాలి కదా. మగవాళ్ళు చెప్పు ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ పనిష్మెంట్ ఉంది. లేడీస్. మగవాళ్ళు రైటా రాంగా? ఇవాళ రేపు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు. ఆలోచించి గ్యాప్. ఓకే మరి రైట్ ఆన్సర్. అమ్మాయిలే. చూడు మా సెల్వరాజు జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది చూడు. ఈసారి నేనే ఇచ్చుకుంటాను పనిష్మెంట్. ఇప్పుడు తలకిందులుగా నిలబడాలి. అలాంటి చెప్పకు. నేను చేసి చూపిస్తా కావాలంటే. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know. ఇంతే నాకు వచ్చు. అద్దాలు ఇవ్వండి. మరి ఆయన ఇచ్చాడు పనిష్మెంట్. ఆయన అడగండి వేరే ఏదైనా. సీరియస్లీ ట్రై వస్తుంది. ఇది ఇరిగిపోతుంది. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. చాలు. మళ్ళీ ఎవరు బజర్ నొక్కమన్నారు? ఎవరు బజర్? నేను చెప్తూనే ఉన్నా ఆన్సర్ తెలియకపోతే నొక్కద్దు అని. ఇప్పుడు దాకా చాలు చేసాం కదా. ఆ సాంగ్ వేస్తే కొంచెం రోజా గారితో ఆ సాంగ్ ఒకసారి చేయాలని ఉంది. చెలాకి గజ్జల గుర్రం ఇది. సరే అది నాకు పనిష్మెంట్ అవుతుంది, నీకు పనిష్మెంట్ ఎలా ఆ అవుతుంది? సాంగ్ నేను కూడా బాగా చేయగలిగాను కదా మీతో పాటు. మజారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోనంటుంది. ఇది లక్కు చిక్కు లవ్ హాస్. ఇక ఎక్కు 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 ఓ బాసు. హాయ్ 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 హాయ్. మజారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోనంటుంది. పాపం వాళ్ళల్లో ఒకరిని బయట పంపిద్దామంటే నాకు ఇప్పుడు పనిష్మెంట్ రియల్ గా ఇచ్చారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంద్రనీల్ సేఫ్ జోన్ లో ఉన్నారు. 1,50,000. కానీ భావన 1,20,000 అండ్ సెల్వరాజ్ 1,20,000. ఎవరిని బయటకు పంపించాలి? టాస్క్ ఇద్దామా? హెడ్ కావాలా టైల్ కావాలా? టైల్. ఓకే మీకు హెడ్ మీకు టైల్. సో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. రోజా గారు చాయిస్ నాకు ఇవ్వచ్చు కదా. చూడటానికా?
వాళ్ళిద్దరు ఎవరుండాలి సరే చెప్పండి, మీరు చెప్పేది ఇక్కడ వచ్చేది ఒకటే అని చూద్దాం. అంటే సెల్వా నేను ఉంటే మళ్ళీ సేమ్ దోస్తాన అయిపోతుంది. ఓకే భావన ఉంటే బాగుంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది కొంచెం. సరే చూద్దాం. మనమే మీ ఇద్దరి మధ్య ఎంత లేకపోతే ఎంత స్ట్రాంగ్ బంధం లేకపోతే అలా అనుబంధం ఉన్నదో ఇక్కడ తెలుస్తుంది కదా, ఫ్రెండ్షిప్ మధ్య. అదే మరి ఎలా భావనని వీడుకోలిద్దామా? ఎలాగో తను వెళ్ళిపోతుంది కదా, పక్కన ఉండొచ్చు కదా. కలర్ఫుల్ గా ఉండాలా? కలర్ఫుల్ గా ఉండాలి, పక్కన కొంచెం. ఓకే మరి అక్కడ నించొని సరే ఇద్దరు కలిసి ఇద్దరిని ఆడుకుంటా నేను. కాదు నేను ముగ్గురిని ఆడుకుంటా. రండి. మజారే గజ్జల గుర్రమిది ఇక బజ్జోనంటుంది. ఓకే లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్ బంపర్ ఆఫర్. సో ఈ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? మీ డబ్బులు తీసుకొస్తే చెప్తాను. సో ఇలా సెపరేట్ గా ఉంటే ఏం బాగుంటుంది, అంతా కలిపి బెట్ కడదాం. సో ఎవరు గెలిస్తే వాళ్ళకి బంపర్ ఆఫర్. గేమ్ వెరీ సింపుల్. ఇది మీ అదృష్ట చక్రం, దాని మీద పిల్లర్స్, మీ దురదృష్టం అది. సో మీరు అక్కడ నించొని ఆ లివర్ ని అలా ఫ్రంట్ కి పుష్ చేయాలి. ఎప్పుడంటే నేను స్టార్ట్ అయిన తర్వాత మీరు టైం తీసుకొని లివర్ ని ముందుకు తోస్తే ఈ ఐరన్ బాల్ స్వింగ్ అవుతుంది. ఈ పిల్లర్స్ కి కనుక గుద్దుకుంటే డేంజర్ జోన్. సో మీ దురదృష్టం వెంటాడినట్టే. కానీ అవి రెండు టచ్ కాకుండా స్వింగ్ అయితే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు గెలిచేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా వన్ టైం వెళ్ళిపోతే వెళ్ళి రావాలా? అంతా ఎట్లా తెలుసా? చూసి కాదు, కళ్ళకి గంతలు కడతాను. ఈ ట్విస్ట్ కూడా ఉందా? ఈ ట్విస్ట్ కూడా ఉంది. సో ఫస్ట్ లిస్ట్ లో ఉన్న సెల్వరాజు కళ్ళ గంతలు కడదాం. ఆయన ఆ లివర్ దగ్గరికి తీసుకెళ్లి కళ్ళకి గంతలు కట్టండి. ఓకే సెల్వరాజ్ మీరు చెప్పండి, ఇంద్రనీల్ అంటే నీకు ఎంత ఇష్టం? ఫ్రెండ్షిప్ అంత ఇష్టం. ఓకే మీ అదృష్ట చక్రం రొటేట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి సెల్వరాజ్ ఇలా చేసేసావు? పోయిందా? మాస్క్ తీ. ఇంకా ఏంటి? మీరు సేఫ్ జోన్ లో ఉండాలి అంటే ఇలా పిల్లర్లు పడిపోకుండా స్వింగ్ అవ్వాలి. ఈ ఐరన్ బాల్ బాగా ప్రే చేసుకోండి, తీసుకెళ్ళండి. ఏంటి భావన, ఆ హైట్ అందట్లేదా? బుర్జ్ ఖలీఫాని అందుకోగలమండి. సో నీకే అంత కష్టం అంటే వాళ్ళ ఆవిడకి ఎంత కష్టం? రోజు ఇంట్లో నిచ్చినుందంట. సో మీది లవ్ మ్యారేజ్ అని నాకు తెలుసు. సో అదే సీరియల్లో సెల్వరాజ్ ఫ్రెండ్ అయ్యాడు, మేఘ్నా వైఫ్ అయింది. ఎలా? సెల్వా, నేను, తను అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి, ఎవరికి తెలియదు ఇది, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎంగేజ్మెంట్ జరిగింది మాకు. వీళ్ళందరూ కలిసి ఎంగేజ్మెంట్ చేశారనమాట. అంత ధైర్యం ఎలా వచ్చేసింది? ఆ తర్వాత చెప్పాం ఇంట్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నీ లక్ అక్కడ అలా తిరిగింది, ఇప్పుడు ఇక్కడ ఎలా తిరుగుతుందో చూద్దాం. ఓకే అదృష్ట చక్రం రొటేట్. సో ఎప్పుడైనా మేఘనా కోపం వస్తే చపాతీ కర్రతో నిన్ను కొట్టిందా? అయ్యో ఎప్పుడు కొట్టలేదు. అలా కాదు, కోపం వస్తే డోర్లు వేసేయడం లేదా ఏదైనా విసిరేయటం. కోపం వస్తే ఏమి మాట్లాడదు, అంతే సైలెంట్ గా ఉంటుంది. అది నేను భరించలేను. ఓ తను సైలెంట్ గా ఉంటే నువ్వు భరించలేవు. మరి సెల్వరాజ్ సైలెంట్ గా ఉంటే? సెల్వరాజ్ ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయాలి. అదే కదా, ఎందుకు ఫ్రెండ్షిప్ యార్. స్టార్ట్. ఆ మధుర భావన, తన మధురమైన భావన చెప్పినట్టు దొబ్బింది. ఏమి దొబ్బిందా? అయ్యో సౌండ్ రాలేదు. మరి ఒకసారి మాస్క్ తీసి చూస్తే తెలుస్తుంది. పడిపోయి ఇప్పుడు దోసాడు.
ఇంతటితో గేమ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇద్దరికి పిల్లర్స్ పడలేదు కాబట్టి ఇంకో 2 పిల్లర్స్ పెడతాం. అప్పుడు కూడా పడేయకుండా స్వింగ్ చేయగలిగితే సేఫ్ జోన్ లో ఉన్నట్టు, లేదా డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్టు. ఓకే, మరి సెల్వరాజ్, అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుందా, 2 సార్లు తడుతుందా? ఇప్పుడు చూద్దాం. రెడీ. రొటేట్. నీ అదృష్ట చక్రం తిరుగుతుంది. ఇప్పుడు 4 పిల్లర్స్. సో ఏ పిల్లర్ ఎక్కడుందో నీకు తెలిసే అవకాశం లేదు, కానీ కరెక్ట్ గా అవి పడకుండా స్వింగ్ చేయగలిగితే 2,70,000 మీ సొంతం అవుతుంది. స్టార్ట్. వావ్! కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. సెల్వరాజ్ సేఫ్ జోన్ లో ఉన్నారు. మీరు సేఫ్ జోన్ లోకి వస్తే కొంచెంలో కొంచెమైనా ఇంటికి తీసుకెళ్లొచ్చు, లేకపోతే ఫుల్ గా డేంజర్ లో పడిపోతారు. తీసుకెళ్ళి భావన. స్టార్ట్. శాంతియేనా జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. 2,70,000. Congrats! Yes, this is the race. లైఫ్ లో అంటే నేను టీవీ షోస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిజాయితీగా, అంటే ఎప్పుడు గెలవలేదు, ఫస్ట్ టైం గెలిచా. సో మా రేస్ లో చూసావా, రేస్ లో డబ్బు బాగుంది, ఉంది, రేస్. ఆనందం ఉంది, నాలెడ్జ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. Yes. నెక్స్ట్ వీక్ ఇదే టైం మరో 4 సెలబ్రిటీస్ తో మీ ముందుంటా. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బై.